శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. కుంభరాశి జాతకులు, ఈ రోజున ఈ రాశి జాతకులు మీ శత్రువులు చెప్పే మాటలు వింటే వణికిపోతారు. ఈ రోజున ఈ రాశి జాతకులు మీ శత్రువులు చెప్పే మాటలు వింటే వణికిపోతారు. మీ శత్రువులు చెప్పబోతుంది ఏమిటో తెలుసా? ఈ యొక్క విషయాల గురించి మీకు పూర్తి అవగాహన ఉండాల్సిందే. వీడియో పూర్తిగా చూడండి. ఈ రోజున గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుందో కూడా అన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు, చాలా రోజులుగా ఎవరితో అయినా సరే మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నారా? అయితే జరభద్రం ఈ రోజు మీ జీవితంలోకి వారే వస్తారు. వారంతటా వారే వస్తారు. మీరు రమ్మన్నా రారు. మీరు రమ్మని అన్నారు, పొమ్మని అన్నారు. ఇది మీకు అలజడి కలిగించే సమయము. మీరు అనుకున్నట్లుగా ప్రమాదాన్ని కలగ చేయడానికి వారు మీ జీవితంలోకి రావడం లేదు. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సాయం అయితే అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది. ఒకంత ఆందోళన కూడా కలగచేస్తుంది. ఇక ఈ రోజున ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో, ఈ మధ్య కాలంలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకు ఈ రోజున పని ఒత్తిడి కాస్త ఎక్కువ. పై అధికారుల వల్ల మీరు ఒక విషయంలో అయితే మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండండి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకుని పై అధికారుల ప్రశంసలు పొందే ప్రయత్నం చేయండి. అయితే ఈ రోజున మీరు సహోద్యోగుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. ఎవరు మీవారు, ఎవరు పరాయి వారు అని తెలుసుకోవడంలో మీరు అశ్రద్ధ వహించకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తారు. మాటలు సులువే కదండి. చెప్పేవారు చెబుతూనే ఉంటారు. కానీ ఆలకించే మీ విషయంలో జ్ఞానం ఉండాలి. ఇక వ్యాపారస్తులకు కూడా సానుకూల ఫలాలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తరువాత ఇంతటి ఉత్తమ స్థితిగతులు వీరికి కానవస్తున్నాయి. అనుకూల ఫలితాలు అని చెప్పక తప్పదు. వ్యాపార కూడలి అద్దెకి ఇవ్వాలి అనుకుంటున్న వారు మాత్రం ఈ నిర్ణయాన్ని మరొక్కసారి ఆలోచించడం చాలా ఉత్తమం. ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ ని అయితే చూడగలుగుతారు. ఇక ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త. నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా అడిగినా, సాయం చేయమన్నా మీరు వెనక ముందు చూసుకోండి. అలా కాకుండా ఫ్లోలో చేసేయడం, లేకపోతే గనక మొహమాటంతో చేసేయడం, ఇవి మీకు కాస్తంత చిత్ర పరిస్థితులను తీసుకుని వస్తాయి. కావున జాగ్రత్త. ప్రతికూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రోజున ఈ రాశి జాతకులు తప్పకుండా శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పాటించడం ముఖ్యము. అలాగే స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి. అంతా మంచి జరుగుతుంది.